స్వచ్ఛందంగా ఏమేమి అప్పగించుకున్నాడో వాటన్నిటిని ఇక్కడ మనం చూస్తున్నాం. తన ఐశ్వర్యమును అప్పగించేసుకున్నాడు అన్నప్పుడు బీదవాడుగా కనిపించాడని చెప్పడానికి ఇవన్నీ లిస్ట్ కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్ అన్నీ మనకు ఏం చెప్తున్నాయంటే, ఇందులో ఏ ఒక్కటి మనం అనుభవించి చూసి ఉండకపోవచ్చు. కనీసం జన్మనిచ్చినప్పుడు ఉంచడానికి ఒక స్థలం కూడా లేనటువంటి దీనాతి దీన స్థితిలో ఎవరైనా ఉండి ఉన్నామా అంటే ఇవన్నీ మనం ఎరుగలేదు. ఇవి మనం అనుభవించి ఉంటే మనం ఆ కష్టం, ఆ కఠినత్వం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఊహించలేము. కానీ ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏమిటంటే ఇవన్నీ నేను పొందాల్సింది నాకు ఉండడానికి స్థలము లేక, నన్ను సరిగా ధనవంతులుగా పెంచలేనటువంటి కుటుంబ పరిస్థితులు, అలాగే ఏదైనా ఇంత పన్ను కట్టుకోలేనటువంటి పేదరికం, తలవాల్చుకోవడానికి స్థలము లేనటువంటి స్థితి, మనుషులందరి చేత నిందించబడి, అవమానించబడి, హింసించబడి, దూషించబడి, కొట్టబడి, తిట్టబడి, శిక్షించబడి, చంపబడే స్థాయికి నేను వెళ్ళాలి. కారణం ఏమిటంటే నేను నేరస్తుని, దేవుని ఎదుట నేను నేరస్తుని. గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ ఏమిటంటే మనము పొందవలసిన శిక్ష అతని మీద పడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనము దేవునితో సమాధాన పడాలంటే ఆయన ఈ శిక్ష అనుభవించాలి. మన సమాధానం కోసం ఆయన శిక్ష అనుభవించాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడాయను అని అంటే దాని లోతు ఎంత ఉందో చూడాలి. ఎందుకోసం ఇదంతా అంటే 2 విషయాలు అర్థమవుతాయి. మొదటిది ఆయన ప్రేమ, రెండవది ఆయన కృప. మనము రక్షించబడ్డామంటే ఆయన కృప, మనం శిక్ష నుంచి తప్పించబడ్డామంటే ఆయన ప్రేమ. అందువల్ల 2 మాటలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. వారు మంచివారని, నీతిమంతులని, ఘనులని, జ్ఞానవంతులని, గొప్పవారని ప్రేమించలేదు. ప్రేమించడానికి ఏ అర్హత లేనప్పుడే మనుషులందరినీ ప్రేమించాడు. ప్రేమించిన వారి కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమ చూపించాలంటే ప్రాణం పెట్టాడు. ఈ రోజుల్లో ప్రేమకు సింబల్ ఏమంటే అందరూ లవ్ సింబల్ వేస్తారు. ఇట్లా బొమ్మలు గీసేసి ప్రేమను చూపించుకుంటారు. అసలు ప్రేమకు సింబల్ అంటే ఇలా హార్ట్ షేప్ లవ్ కాదు. ప్రేమకు సింబల్ అంటే సిలువ గుర్తేయాలి. అక్కడ కనిపిస్తుంది ప్రేమ అంటే. సిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. అక్కడ మన నిమిత్తము దరిద్రుడుగా సంపూర్ణంగా కనిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దీనుడుగా, దిగంబరిగా, భూమికి ఆకాశంలకు మధ్య ఆయన రక్తపు మొద్దగా కనిపించాడు. చూడ్డానికి ప్రకృతి జీర్ణించుకోలేకపోయింది. అందుకే లోకమంతా చీకటి గమ్మింది. జీర్ణించుకోలేనటువంటి స్థితి ప్రకృతి చూడలేకపోయింది. అంతటి వేదన, అంతటి శ్రమలు, అంతటి శిక్ష ప్రభువు అనుభవించడానికి కారణం ఏమిటంటే దరిద్రులైన మనల్ని ఐశ్వర్యవంతులు చేయాలి. ఎంత అద్భుతమైన ప్రణాళిక! మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన ఎన్ని అనుభవించాడు. మీకు ఒక మాట చెప్పాలి.
ఆ మధ్యలో క్రైస్తవులకు ఒక స్కీమ్ బాగా పాపులర్ అయింది. ఏమో చెప్తారా? హిమ్. హిమ్ అంటే HIM, హిమ్. ఆయన కోసం అన్నట్లుగా, ఇదేదో దేవుని ప్రణాళిక అన్నట్లుగా హిమ్ అని పెట్టి ఒక సంస్థ వచ్చింది. క్రైస్తవుల మధ్యలోనే వచ్చింది అది. పాస్టర్లు, విశ్వాసులు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయాలన్నది దేవుని ప్రణాళిక, అందుకోసం మేము వచ్చామన్నారు. ఎంతమంది ఈ వలలో పడి కుటుంబాలను వదిలిపెట్టి, సంఘాలను వదిలిపెట్టి, అజ్ఞాతవాసంలోకి పోయి, జైళ్ళలో మగ్గి, సాక్ష్యం పోగొట్టుకొని, నిందల పాలై, ఇక అంతకంటే ఇంక చెప్పడానికి వీలు లేదు. మంచి మంచి పేరున్న వాళ్ళందరూ ఇందులో నేరస్తులయ్యారు. ఈ రోజుల్లో స్కీమ్స్ రాగానే పరిగెత్తుకొని పోవడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. నిన్న రోజున ఒక మాట గుర్తు చేశాను. మనకు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కావాలి, ఇప్పటికిప్పుడే కాలిపోవాలి, ఈ రోజే ఐశ్వర్యవంతుడు కావాలి. ఎవరైనా మీకు పద్ధతి ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ లాగా బ్యాంకుల్లో డబ్బులు వేసుకోండి, అవి ఒక రోజుకు మంచి ఫలితాన్ని ఇస్తాయంటే ఎవరైనా కడతారా? ఎవరైనా కడతారా? ఎంత పద్ధతిగా, ఎంత మర్యాదగా, ఫ్యూచర్కి ఇది ఎంత బాగుంటుంది అని ప్రభుత్వం భరోసా ఇచ్చే పథకాలు ఏమైనా చెప్తే ఎవరైనా కడతారా? కట్టరు. కానీ లాటరీ వాడు వస్తాడు, ఈ లాటరీ టికెట్ కొనండి, తగిలిందా ₹1,00,00,000. ఇప్పుడు చూడండి ఎలాగ ఎగబడతారు, ఎగబడి కొంటారు. ఏముంది, ₹1,000 కదా, 50,000 వస్తాయి అని చెప్తే చాలు, పరిగెత్తడమే. ఎన్ని కుటుంబాలు నష్టమైపోయి ఒక సంస్థ గురించి మాట్లాడితే దాని ప్రభావం 2 రాష్ట్రాలని అతలాకుతలం చేసింది. పేర్లు చెప్పడం బాగుండదు, కానీ దానివల్ల నష్టపోయిన వాళ్ళ పేర్లు, చాలా పెద్ద పాపులర్గా అయిన వాళ్ళు, సేవకులు, వారు మానేసుకుని అజ్ఞాతవాసంలో పోయారు. ఒక ఆయన ఎక్కడో తెలంగాణలో, వరంగల్లో మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు. సార్ భోజనం పెట్టండి సార్, నేను పాస్టర్ని అన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, భోజనం తిని ఎన్నాళ్ళు అయిందో, చర్చికి వెళ్ళక ఎన్నాళ్ళు అయిందో, సిగ్గు అనిపిస్తుంది సార్, ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నా, అన్నీ వదిలేసుకొని ఎక్కడో తిరగాల్సి వస్తుంది అన్నాడు. ఇలాంటివి చాలా వచ్చాయి. విచిత్రం ఏంటంటే, నేర్పించాల్సినటువంటి పాస్టర్లు ముందు వరుసల్లో ఉంటారు ఈ స్కీమ్లో కట్టడానికి. సంఘస్థులకు నేర్పించాల్సిన వాళ్ళు ముందు వరుసలో పోయి కట్టేస్తారు. ఇప్పుడు 5,000 కట్టండి, ఓ ప్లాట్ ఇస్తారు గవర్నమెంట్, ఆడిస్తారటంటే ముందు వరుసలో పోయి ఉంటాం. గవర్నమెంట్ 5,000 ఉపకార వేతం ఇస్తుంది అని అంటే పరిగెత్తుకుని వెళ్ళి ముందర వరుసలో ఆడపోయి ఉంటాం. ఈజీ మనీ, ఇన్స్టెంట్గా వచ్చే బెనిఫిట్స్ అంటే ఎంత ఆశో. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడని నమ్మితే దృష్టి భౌతికమైన బెనిఫిట్స్ వైపుకు మళ్ళదు. నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలన్నది దేవునికి ఇష్టమైతే దేవుడు నన్ను చేయగలడు. లేదు, నేను ఈ స్థాయిలోనే ఉండి దేవుని మహిమపరచాలంటే దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టగలడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది అంటారు, నీకేమి పెద్ద చర్చిలో పాస్టర్ ఉన్నావు, బాగానే చెప్తావు అంటారు. నేను చర్చిలో పాస్టర్ ఉన్నా లేకపోయినా ఇవే మాటలు చెప్తాను. ఏది పర్మనెంట్ కాదు, కానీ మన విలువలు పర్మనెంట్. స్థలాలు పర్మనెంట్ కాదు, విలువలు పర్మనెంట్. అవి కాపాడుకోవాలి. సో
ఇన్స్టెంట్గా వచ్చే ప్రయోజనాల కోసం పరిగెత్తుతున్న వారికి అందరికీ ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తాను, నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తాను. కానీ ఇన్స్టెంట్గా కాదు, ఇన్స్టెంట్గా కాదు. ఈ రాత్రే అద్భుతం జరుగుతుంది, ఈ రాత్రే ఏదో మాయ జరిగేస్తుంది, పొద్దున కల్లా నువ్వు ఐశ్వర్యవంతుడు. నేను ఇలాగ చేయను. ఇలాంటి స్కీములు, ఇలాంటి స్కాములు నా దగ్గర లేవు. చాలా క్లియర్గా చెప్తున్నమాట. ఓకే, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడనగానే వెంటనే ఈ ప్రాస్పరిటీ బోధకులు వచ్చి చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? ఎస్, దేవుడు నీవు ధనవంతుడు కావాలని కోరుకుంటున్నాడు, కానీ నీవు అయితలేవు. అంటే ఏమిటి? నీలో ఏదో లోపం ఉంది, తప్పు చేస్తున్నావు. నీవు ధనవంతుడు కావాలని కోరుకోవాలి. మొన్న కానీ ఒక ప్రసంగికుడు చెప్తున్నాడు, ఓ బోధకుని టీషర్ట్ 1,00,000 ఏందయ్యా ఇదేనంటే, దేవుడు మనల్ని ప్రీమియం బ్రాండెడ్ పీపుల్ లాగా ఉండాలని సృష్టించాడు. కాబట్టి మనం ఇలా ఈ స్థాయిలో ఉండాలి. అది గౌరవం అంట. ఎంత దరిద్రం ఇది! ఎంత దరిద్రమైన బోధ ఇది! లక్షల రూపాయలు బ్రాండెడ్ వస్తువుల కోసం, లగ్జరీస్ కోసం, చూపించుకోవడం కోసం దేవుని సేవకు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేస్తున్నటువంటి వారు, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద పూర్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్. అమాయకుల్ని దోపిడీ చేస్తున్నారు. ప్రజలు నమ్మేస్తున్నారు ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్. నిజమే, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడంట. మరేం చేయాలి? ఒక స్కీమ్కు స్పాన్సర్ చేయండి, మిమ్మల్ని గుండు కొట్టేస్తామని అర్థం. ఇలాంటి బోధలకు మోసపోకుండా మనం ఎప్పుడు మేలుకుంటామో తెలియదు. మనం మేలుకున్న రోజు ఈ బోధలన్నీ మూతలు పడతాయి. నిజమైన నమ్మకమైన సేవ జరిగిస్తున్న సేవకులు ఇంకా ఉజ్జీవింపబడతారు. సేవ విస్తరిస్తుంది, మందిరాలు కట్టబడతాయి, సంఘాలు స్థాపించబడతాయి, దేవుని మహిమ భూమంతటా కనిపిస్తుంది. వాటి మీద దృష్టి మానేసి సొంత మహిమను వెతుక్కుంటున్నటువంటి బోధలు వచ్చాయి. ఈనాడు కార్పొరేట్ బోధకులు 1,000 కోట్ల అధిపతులు ఎలాగయ్యారంటే ఇంక పెద్ద దానికేమి రహస్యం ఏమీ లేదు, మనకు తెలిసిందే. ఓకే, మనము ఐశ్వర్యవంతులు కావాలన్న దేవునికి ఇష్టం, కాదని కాదు. కానీ ఈ ఐశ్వర్యం ఏంటి అన్నది మొదట తెలియాలి. ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఐశ్వర్యం అంటే బట్టలు, కోట్లు, బూట్లు, సూట్లు కాదు. ఐశ్వర్యం అంటే భూములు, బిల్డింగ్లు, భవనాలు కాదు. ఇవి కాదు ఐశ్వర్యం అంటే. ఇవే ఐశ్వర్యం అయితే, ఇవే ఆశీర్వాదానికి సూచన అయితే, బిల్ గేట్స్ కంటే మించిన ఆశీర్వదించబడిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి, దేవుడు బిల్ గేట్ను బాగుగా ఆశీర్వదించాడని అంటారా? అనం. ఐశ్వర్యవంతుల్ని దేవుడు ఆశీర్వదించాడంటే, అదానిని, అంబానీని దేవుడు ఆశీర్వదించాడని అనగలమా? అవి దేవుని ఆశీర్వాదం. ఐశ్వర్యమే దేవుని ఆశీర్వాదం అయితే వారు ఆశీర్వదించబడ్డారు దేవునితో అనగలమా? భూ సంబంధమైన ఐశ్వర్యమే ఆశీర్వాదానికి సూచన అయితే పౌలు ఒక ఫెయిల్యూర్, పేతురు ఒక ఫెయిల్యూర్. అవునా కాదా? పౌలు సేవ ఎలా సాగింది? ఆకలి దప్పులతో సాగింది, ఉపవాసములతో సాగింది, జాగరణలతో సాగింది, వస్త్రములు లేనటువంటి స్థితిలో సాగింది, కష్టాలతో సాగింది. అలాంటి సేవ చేసినటువంటి పౌలును ఇప్పుడు గనక బోధకులు నిలబడితే, నీవేం సేవ చేస్తున్నావు, మామూలు చూడు, సేవ అంటే ఇట్లా చేయాలా? ఎన్ని ఛానళ్ళు వస్తాయి నీ ప్రసంగాలు, ఎన్ని స్క్రీన్లో కనపడుతున్నావు నీవు అంటే. పాపం ఆయనకేం తెలియదు, అమాయకుడు. 3 ఖండాలను సంచారం చేసి సువార్త ప్రకటించిన వాడు.
ఐశ్వర్యమే కొలమానమైతే, భౌతికమైన ఐశ్వర్యమే కొలమానమైతే అపోస్తలులందరూ ఫెయిల్యూరే. అవునా కాదా? ఈ రోజుల్లో చాలామంది ఐశ్వర్యాన్ని, భౌతికమైన ఐశ్వర్యాన్ని కొలతగా చూపించి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, వీటిని కొలత చూపెడుతున్నారు. కానీ చూపించాల్సింది ఇవి కాదు. నిజమైన ఐశ్వర్యం ఏమిటి? మనల్ని ఐశ్వర్యవంతులు చేయడని ఆయన దరిద్రుడయ్యాడని చూసాం. ఇప్పుడు మనల్ని ఏ విషయాల్లో ఐశ్వర్యవంతులను చేయాలనుకున్నాడు? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక. మొదట ఆయన ఐశ్వర్యం ఏమిటో చూద్దాం. అవి మనం పొందితే మనం ఐశ్వర్యవంతులం ఎలాగవుతామో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటగా. ఓకే, చాలా వచనాలు ఉన్నాయి, చాలా అక్కడికి. మొదటిది ప్రభు యొక్క ఐశ్వర్యం ఏమిటంటే ఆయన కృపా మహిమ, హిస్ గ్రేస్ అండ్ గ్లోరీ. ఆయన కృప ఐశ్వర్యం, ఆయన మహిమ ఐశ్వర్యం. కృప, మహిమ, ఇవి ఆయన ఇచ్చే ఐశ్వర్యాలు. ఆయన కృపను నీవు పొందావా, నీవు ఐశ్వర్యవంతుడివి, ఐశ్వర్యవంతురాలివి. ఈ భూమి మీద అద్భుతంగా ఐశ్వర్యవంతురాలిగా ప్రకటించబడిన క్రొత్త నిబంధనలోని మొదటి స్త్రీ ఎవరంటే మరియా. దేవుని దూత మరియతో ఏమని చెప్పాడు? మరియా, నీవు ధన్యురాలవు. ఎందుకు? నీవు దేవుని కృప పొందితివి. యు ఆర్ బ్లెస్సెడ్, నీవు ఐశ్వర్యవంతురాలివి. ఎందుకంటే నీవు దేవుని కృప పొందితివి. ఆయన కృప పొందినవారు, ఆయన రక్షణ పొందినవారు, వారు ఐశ్వర్యవంతులు. అది ఐశ్వర్యం. ఇది మొదటి. ఇవి లేకుంటే భూమి మీద ఎన్ని ఉన్నా వేస్ట్. ఒక పెద్ద ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు, చనిపోయే ముందు తన దగ్గర ఉన్న బంగారంతా సంచుల్లో మూటలు కట్టుకొని తన బాడీ చుట్టూ పెట్టుకొని, అంటే బాక్సులో చుట్టూ బంగారు మూటలే చుట్టూ పెట్టుకొని, నేను చచ్చినప్పుడు నా పైన ఒక మాట రాయండి అని చెప్పాడంట. ఏమనంటే డైడ్ రిచ్ అని రాయండి అని చెప్పాడంట. ఏమని? ధనవంతుడుగా చచ్చాడు అని పైన రాయండి అని చెప్పి చచ్చాడు. ఎంత గోల్డ్ ఉందో, ఎన్ని మూటలు గోల్డ్ మూటలు పెట్టుకున్నారని ఆ తర్వాత వారసులు ఊరుకుంటారా? కాబట్టి చూద్దాం ఆ గోల్డ్ ఎంతనని తీశారు. తీసి దాన్ని పరీక్షించారు. పరీక్షిస్తే అదేమైంది? నకిలీదైంది. నకిలీని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఏమిటంటే ఫూల్స్ గోల్డ్ అని. ఏ గోల్డ్ అది? ఫూల్స్ గోల్డ్. ఈయన నిజమైన గోల్డ్ అనుకొని వాటిని చుట్టూ పెట్టుకొని వాడుకొని చచ్చాడు. కానీ అతను ఫూల్ అయ్యాడు, ఎందుకంటే అది గోల్డ్ కాదు. ఇలాంటి ఫూల్ ఒకడు ఉన్నాడు బైబిల్లో. నా ప్రాణమా నీకేము కొదువా, తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుడు అన్నాడు, అరే ఫూల్, ఈ రాత్రి చచ్చిపోతే దేనికి పనికి వస్తాయరా ఫూల్. ఇహమందు ధనము మీద తన మనస్సు నుంచి వారు దేవుని దృష్టిలో వెర్రివారు. పిచ్చోడా,
ధనాన్ని నమ్మావు. ధనమును నమ్ముకొని పాట పాడేవాళ్ళు చెప్పండి. దగా పడ్డాను, ధనాన్ని నమ్మాను, దగా పడ్డాను, ఫూల్ అయ్యాను ధనాన్ని నమ్ముకొని. ఇదే నన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది. ఐ డై యాజ్ రిచ్ అనుకున్నాడు, కానీ హీ డైడ్ యాజ్ ఫూల్. ఏమని వాళ్ళారా, ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను. ఓ ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు, చనిపోయాడు. చనిపోతే సమాధి చేశారు. ఆ ధనవంతుడికి పేరుందా? పేరుందా? లేదు. పక్కలో దరిద్రుడు ఉన్నాడు, తినడానికి సరైన భోజనం లేదు, రోగంతో ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఇల్లు లేదు, గేటు కాడ కావలు ఉండేవాడు. ఇలాంటి వాడు చనిపోయాడు. ఇతని పేరుందా? పేరు. తేడా ఏంటి? ధనవంతుడు కానీ చచ్చినప్పుడు పేరు లేని వాడుగా చచ్చాడు, అనామకుడిగా చచ్చాడు. దరిద్రుడు పేరున్నవాడుగా చచ్చాడు. ధనవంతుడు కిందకి తీసుకుపోయారు. ఎలా ఈడ్చిపోయారో మనకు తెలియదు. శవాలని ఈడ్చిపోతే మున్సిపాలిటీలో ఈడ్చిపోతారని ఒకప్పుడు అనేవాళ్ళు. కిందికి పాతాలని ఈడ్చిపోయారేమో మనకు తెలియదు. కానీ ఈ దరిద్రుడు చనిపోతే దేవదూతలు వచ్చి స్వాగతం అని పైకి తీసుకెళ్ళారు. ధనవంతుని చావు శ్రేష్టమైందా? దరిద్రుని చావు శ్రేష్టమైందా? తేడా అది. ధనవంతుడిగా బ్రతికాడు, చచ్చాడు, ఫూల్ లాగా చచ్చాడు, ఆఖరికి పాతాళంలోకి వెళ్ళాడు. దరిద్రుడు పేరున్న వాడిలాగా బ్రతికాడు. దరిద్రుడే కానీ పేరుంది. నీకు పేరుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఎంత సంపాదించాం కాదు, ఎంత పేరు సంపాదించుకున్నాం మనుషుల మధ్య. ఆ పేరు ధనమును బట్టి రాదు, దేవుని బట్టి రావాలి పేరు. దేవుని కృప, దేవుని మహిమ మనలో ఉంచబడినప్పుడు కలిగే పేరుతో మనం బ్రతకాలి. అది మొదటి ఐశ్వర్యం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యము. ఇందాక కృపను ఐశ్వర్యం అని చెప్పాను. ఇప్పుడు కృపను ఏమంటున్నాడు? మహదైశ్వర్యము. ఆయన కృప పొందడమే మహదైశ్వర్యము. ఇదే మాట 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా కనిపిస్తుంది. దేవుని కృప పొందిన వారు ఐశ్వర్యమును మాత్రమే కాదు, మహదైశ్వర్యమును పొందిన వారు అవుతారు. ఇప్పుడు రెండోది చెప్తాను. ఎవరు ఐశ్వర్యవంతులు అంటే, పౌలు అంటాడు, ప్రభువా నా శరీరంలో ముళ్ళుంది, తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభు అన్నాడు. అంటే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఇప్పుడు పౌలు కంటే ఐశ్వర్యవంతుడు ఉన్నాడా? ఆయన కృప మహదైశ్వర్యము పౌలు దేహములోకి పంపయింది, ఇది చాలన్నాడు. అనారోగ్యంతో ఉండడము శాపం కాదు, రోగం కాదు, దరిద్రం కాదు, ఇంకేదైనా కాదు. కొన్నిసార్లు దేవుని చేత రక్షించబడిన వారు బలహీనతలో, అనారోగ్యంలో ఉంటే దేవుడు వారి బలహీనతలో కూడా తన ఐశ్వర్యమును పంప్ చేస్తాడు. ఆ స్థితిలో కూడా వారు ఐశ్వర్యవంతులే. యాకోబు దేవునితో పెనుగులాడాడు, తొడ గూడు వసిలింది, కుంటుకుంటూ పోయాడు. ఆశీర్వదించబడ్డవాడా కాదా? గూడు వసలేను కానీ ఆశీర్వదించబడిన వాళ్ళలో వెళ్తున్నాడు. దేవుని ఐశ్వర్యము మన బలహీనతల్లో కూడా కనిపిస్తుంది. శారీరక బలహీనతల్లో, అనారోగ్యంలో కూడా లోపల ఉన్న మహిమ ఐశ్వర్యము, కృప ఐశ్వర్యము నింపబడిన వాళ్ళంలాగా ఉండాలి. మూడవది, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో,
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఇక్కడ చూడండి, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఏంటి ఐశ్వర్యం అంటే? మనయందు తాను చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము, ఇదే ఐశ్వర్యం అంటే. దేవుని శక్తి యొక్క అన్లిమిటెడ్ గ్లోరీ, అపరిమితమైన మహాత్మ్యము. మహిమ నుండి అధిక మహిమకు పొందాలి అంటే కృప వెంబడి కృప మన మీదకి రావాలి. మన యందు తన యొక్క అపరిమితమైన మహాత్మ్యము చూపించడానికి ఆయన చూపుతున్న తన శక్తి యొక్క మహాత్మ్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ అబ్బాయి ఎగ్జాంపుల్ ఆషేర్ ఉన్నాడు. చాలాసార్లు చెప్తుంటా, పొడుగు పెరిగావు నాయన, ఇంకా చాలు, కొంచెం ఇట్లా అడ్డంగా పెరుగు, కాస్త లావుగా, కండలు పెంచంటే ఓకే పాస్టర్ సార్ అంటాడు. జిమ్ము బాగుంటే పోవాలన్నా అంటాడు. పోవన్నా, ఇంకేమైనా పొడుగు కావాలంటే ఎవరిని ఎస్ఐ కావాలి, ఇంత పొడుగు ఉండాలంటే అది వేరే సంగతి. కాకపోతే చాలు అనుకుంటే కనుక కొంచెం కండలు పెంచాలి, ఇంకా చాలు అని చెప్పి ఓకే సార్ అంటాడు. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే, ఒక బాయ్లో దేవుడు ఎలాంటి సామర్థ్యం పెడతాడంటే, ఇప్పుడు ఈ బాయ్ 6 ప్యాక్ కూడా చూపించగలడు. చూపిస్తాడా? నమ్ముతారా నమ్మరా? చూపిస్తాడా చూపిలేడా? ఏమో సార్ మీరేం టెన్షన్ పెడుతున్నారు మావాడిని అంటే, నేను ఆయన సంగతి చెప్పట్లే. ఒక వ్యక్తికి తగినంత సమయం ఇచ్చి, తగినంత ట్రైనింగ్ ఇచ్చి, తగినంత ఎక్సర్సైజ్ ఇచ్చి, తగినంత డైట్ ఇస్తే ఆ వ్యక్తి లోపల 6 ప్యాక్ వస్తుంది. వస్తుందా రాదా? బయట నుంచి రాదు. అది బయట నుంచి ఒక పలకలు కనిపించుకుంటే అది 6 ప్యాక్ కాదు, లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలి అంటే అర్థం ఏమిటంటే, లోపల అపరిమితమైన దేవుని శక్తి యొక్క మహాత్మ్యము దేవుడు ప్యాక్ చేసి పెట్టాడు. ఎవరికి? ఆయన యందు విశ్వసించిన వారికి. ఇప్పుడు ఏం కావాలి? ఆ సామర్థ్యం ఇప్పుడు చూపించాలి. చూపించాలంటే ఇన్స్టెంట్గా రాదు. ఇప్పుడు ఏం కావాలి? టైం కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, డయట్ కావాలి, ప్రాక్టీస్ కావాలి. ఇవి చేస్తే కనుక నువ్వే సూపర్ మ్యాన్ అవుతామా? అవుమా? అవుతాం. ఇంత కష్టపడితే కనుక ఎవరు ఎందుకు, థామస్ కూడా 6 ప్యాక్ చేయొచ్చు. నమ్మడం లేదు కానీ ఓకే. ఓకే, భయపడుతున్నాడు కానీ ఆయన ఒక అద్భుతమైన అనుభవంలోకి మనం ట్రాన్స్ఫర్ కావాలంటే, ఒక రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళాలంటే, అంటే 6 ప్యాక్ అంటే ఊరికి చెప్పాను కానీ, రూపాంతర అనుభవం అంటే ఎత్తైన కొండ మీద రూపాంతర అనుభవం. దేవుని మహిమ చేత, దేవుని శక్తి చేత నింపబడితే పైనుంచి దిగి వస్తుంటే దయ్యాలు వణికి పారిపోవాలి, ప్రజలు పరిగెత్తుకొని రావాలి. అంత మహిమను నింపుకొని రావాలంటే మనము కృప వెంబడి కృప పొందాలి, అది ఐశ్వర్యం. మహిమ నుండి అధిక మహిమలోకి రావాలి, అది ఐశ్వర్యం. ఇది ఐశ్వర్యం అని వాక్యం చెప్తుంటే, ఈ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి, ఈ మహిమను వదిలిపెట్టి వాటి కోసం పరిగెత్తున్నామేంటి? వ్యర్థమైన వాటిని, మన వెంట రాని వాటి కోసం పరిగెత్తున్నామేంటి? ఫోకస్ మార్చాల్సిందే, ఫోకస్ మార్చాల్సిందే. చూద్దాం, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
19వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. ఆయన మహిమ ఐశ్వర్యం ఎక్కడుంది? ఎక్కడుంది? పరిశుద్ధులలో ఉంది, వారి స్వాస్థ్యములో ఉంది. పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆయన మహిమ ఐశ్వర్యం ఉంది. ఎవరు పరిశుద్ధులంటే? ఎవరు పరిశుద్ధులంటే? అక్కడిక్కడ చూడకండి ఎవరున్నారా అని. ఎవరు పరిశుద్ధులంటే? మారు మనసు రక్షణ అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి. ఎవరు పరిశుద్ధులంటే ఇట్లా చెప్పుకోవాలి ధైర్యంగా, ఆయన్ని బట్టి నేను, ఆయన్ని బట్టి నేను. పరిశుద్ధులలో ఆయన మహిమైశ్వర్యం ఉంది. మనము పరిశుద్ధులముగా దేవుని చేత పిలువబడినప్పుడు ఆయన ఐశ్వర్యం, ఆయన మహిమైశ్వర్యము మనకు ఆస్తిగా ఇచ్చేశాడు. స్వాస్థ్యం అంటే ప్రాపర్టీ. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి ఇస్తారు. ఇస్తారా? ఇస్తారు. పరలోకపు తండ్రి మనం ఆయన పిల్లలు అవగానే మనకు ఆస్తి ట్రాన్స్ఫర్ చేశాడు. తన మహిమైశ్వర్యమును మనకు స్వాస్థ్యంగా, ప్రాపర్టీగా ఇచ్చాడు. ఈ ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడడం లేదు ఎందుకు? ఓకే, లాస్ట్ది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 3:11. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ఏమిటి? శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ఎంత ఉందో అసలు లెక్క పెట్టడానికి చాలట్లా. ఎంత ఉందో కౌంట్ చేయడానికి చాలనటువంటి ఐశ్వర్యం. ఏమిటి ఐశ్వర్యం ఇది? ఏమిటి ఐశ్వర్యం? ఏమిటి ఐశ్వర్యం? సువార్త ప్రకటించడం. చూడండి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు అల్పుడనైన దేవుడు ఈ కృపను నాకు ఇచ్చాడు. శోధింప శక్యము కాని ఐశ్వర్యము ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క సువార్త. ఇది కలిగిన వారు ఐశ్వర్యవంతులు. ఇది నోటితో చెప్పగలిగిన వారు ఐశ్వర్యవంతులు. సో ఇప్పటిదాకా 5 వచనాలు చూసాం. ఈ సబ్జెక్ట్ ఈరోజుతో ముగిద్దాం అనుకున్నాను, కానీ ఈ ఫ్లో ఇది ఆగేటట్లుగా లేదు. ఎనీవేస్, నేను ఎంత దరిద్రునో కానీ ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకున్నాక, ఆయన ఐశ్వర్యం వదిలిపెట్టి నా కోసం దిగి వచ్చాడని తెలుసుకున్నాక, ఆయన ప్రేమ సిలువలో చూపించాక, అది అర్థమై నేను ఆయన నమ్మాక నా స్థితి మారింది. నా దరిద్రం అంతా పోయింది. ఆయన నన్ను ఐశ్వర్యవంతునిగా మార్చేశాడు. నా ఐశ్వర్యం ఎంత ఉందో తెలుసా అంటే, ఇది భూమిలో మనుషులకు అర్థం కాదు, లోకస్తులకు అర్థం కాదు. ఈ ఐశ్వర్యం ఏమిటంటే, మొదటిది ఆయన కృప. రక్షణార్థమైన ఆయన కృప నేను పొందాను. ఐశ్వర్యం నాకు వచ్చింది. ఆయన మహిమ నాకు ఇస్తున్నాడు. మంటి ఘటములో తన మహిమను, ఈ దేహములో ఆయన మహిమను నింపుతున్నాడు. ఇది 2వ ఐశ్వర్యం. నేను బలహీనున్నప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు. ఇది ఆయన కృప వల్ల ఇచ్చే మహదైశ్వర్యము. ఆయన శక్తిని నాలో నింపుతున్నాడు. ఇది ఆయన ఇస్తున్న ఐశ్వర్యం. పరిశుద్ధాత్మని శక్తి నాలో మరింత అధికంగా పనిచేస్తూ ఉంది. ఇది ఐశ్వర్యం. ఆయన స్వాస్థ్యం, ఆయన ప్రాపర్టీ, ఆయన స్వాస్థ్యమును నాకు గ్యారంటీగా ఇచ్చాడు. ఇది ఐశ్వర్యం. ఆయన సువార్తను ప్రకటించడానికి వరమునిచ్చాడు. ఇదే ఐశ్వర్యం.
ఈ ఐశ్వర్యం ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఈ ఐశ్వర్యం ఉంది? రక్షించబడిన వాళ్ళందరూ చెప్పాలి నేను ఐశ్వర్యవంతున్నని. ఆయన కృప పొందిన వారందరూ చెప్పాలి నేను ఐశ్వర్యవంతున్నని. అలాగే లోకంలో మనుషుల దృష్టిలో మేము బలహీనులుగా కనిపించవచ్చు, కానీ మా బలహీనతలో కూడా ఆయన ఐశ్వర్యం మాలో ఉంది అని చెప్పగలిగిన వారు ఐశ్వర్యవంతులు. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా క్రీస్తు యేసులో ఐశ్వర్యం ఉంది. అది పొందిన వారందరూ ఐశ్వర్యవంతులే. అది పొందిన వారందరూ ఐశ్వర్యవంతులే. లేని వారందరూ మీరు గట్టిగా చెప్పండి ఆ మాట. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దరిద్రులు. ఐశ్వర్యము పొందిన వారందరూ ధన్యులు, పొందని వారందరూ దరిద్రులు. ఏ గుంపులో ఉన్నాం ఇప్పుడు? మీకు బాగా అర్థమై ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మా కృపగల తండ్రి, ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పరలోకంలో మీ మహిమను త్యాగం చేసి, మీ సంపన్నతను ఐశ్వర్యమును త్యాగం చేసి, ఈ లోకంలో దారిద్రతలో ఉన్న మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మీరు దిగి వచ్చిన మెట్లు, మీరు అనుభవించిన శ్రమలు, మీరు చూపించిన త్యాగము ఎంత గొప్పది. ఇది మా కోసమే. అర్థమైతే ఎందుకోసం ఈ ప్రాణ త్యాగం అంటే మీ వాక్యం మాకు నేర్పిస్తుంది. నా కుమారుడా, నా కుమారి, నీవు ఐశ్వర్యవంతురాలు కావాలి. నా కృప నీవు పొందితే, నా మహిమ నీవు పొందితే, పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందితే, సువార్త వాక్కు నీవు పొందితే, నీ బలహీనతల్లో నా కృప నీలో నింపబడితే, నిన్ను మించిన ఐశ్వర్యవంతురాలు ఈ భూమి మీద ఎవరు లేరు. అంత ఐశ్వర్యము నీకు ఇవ్వాలని నేను దిగి వచ్చాను. స్వీకరిస్తావా? స్వీకరిస్తే నేను నీకు పేరునిస్తాను, నీ స్థాయిని పెంచుతాను. స్వీకరించకపోతే నీకే పేరు ఉండదు, ఏ ఉనికి ఉండదు, పరలోకంలో నీకు స్థానము ఉండదు. ఈ మాటలు మాకు అర్థమైనప్పుడు పరలోక తండ్రి, మేము వేటిని వెతికి వెంటాడాలో, వేటిలో తృప్తి పడాలో, వేటిలో ఆనందించాలో మా యొక్క ఆలోచన విధానాన్ని సరిచేర్చి, మార్పు చెందించి, రూపాంతరము చెందించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. చక్కటి దైవ సందేశాన్ని మాకు అందించారు. మరి ఫైనల్గా మన సంఘ కాపరి గారు చెప్పింది 2 ఆప్షన్స్. ప్రభు యొక్క కృప మహదైశ్వర్యంను పొందుకుని లేదా మహమైశ్వర్యంను పొందుకుని ధనవంతులుగా ఉన్నామా, లేదా ఆపోజిట్. ఈ రెండిట్లలో ఏ కేటగిరీలో మనం ఉన్నాము? ఓకే, మొదటి కేటగిరీలో ఉంటే మంచిదే. ఒకవేళ రెండవ కేటగిరీలో ఉన్నట్లయితే కనీసం ఈ లెంట్ డేస్ అయిపోయే లోపల ఫస్ట్ కేటగిరీలోకి రావడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చదవలసిగా పోతుంది. ఈనాటి ప్రియమైన దేవుని సంగమా, ఈనాటి ఉపవాస కూడికలో పాల్గొన్న మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే అధ్యక్షత వహించినటువంటి పిఎస్ జాన్ గారికి నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. మంచి సువార్తావనం అందించినటువంటి మన పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను.
అలాగే ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీ డి నిర్మల గారు, అలాగే బైబిల్ పఠనం చేసినటువంటి బివి అజయ్ గారికి, ప్రత్యేక పాట పాడినటువంటి ఎస్ అజయ్ కుమార్ గారికి, ప్రార్థన చేసినటువంటి శ్రీమతి బి శ్రీదేవి గారికి, అలాగే ముగింపు ప్రార్థన చేయబోతున్నటువంటి పి భాస్కర్ గారికి కూడా అందరికీ నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మిసెస్ నిస్సి, వైఫ్ ఆఫ్ విక్టర్ ఇమ్మాన్యుయల్, వారికి కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. దయచేసి అందరూ క్రమ పద్ధతిగా తీసుకొనాల్సిందిగా కోరుకుంటున్నాను. మన అసిస్టెంట్ సెక్రటరీస్ కూడా కొంచెం స్ట్రిక్ట్గానే మూవ్ అవుతున్నారు. ఏమనుకోద్దండి, ప్రాబ్లం ఏదో మీకు కూడా తెలుసు, వెనక వాళ్ళకు కొద్దిగా సరిపోవటం లేదు. అందుకోసమనే ఈ స్ట్రిక్ట్గా మేము చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు కూడా స్పాన్సర్షిప్ మీరే ఇచ్చినారనుకొని అవి వేరే వాళ్ళకు కూడా దక్కాలనే విధంగా మీ మనసులో అనుకొని మాకు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మండే ఇంకా ప్రిపేర్ కాలేదండి, సారీ, క్షమించండి, కాలాతీతమైంది. మీ అందరికీ నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ప్రకటన. నెక్స్ట్ వీక్ నుండి స్పెషల్ సాంగ్ విషయంలో ప్రతి మంగళవారము గాస్పెల్ కమిటీ వారికి ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే రాబోయే దినాల్లో ప్రతి గురువారము స్త్రీల సమాజం వారు స్పెషల్ సాంగ్ పాడవలసి ఉంటుంది. తర్వాత మిగతా రోజుల్లో మీరు ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే వారికి పాడటానికి అవకాశం ఇస్తాం. మంగళవారము గురువారం మాత్రము స్పెషల్ సాంగ్, మంగళవారం గాస్పెల్ కమిటీ, గురువారము స్త్రీల సమాజం వారం పాడవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత ప్రార్థన చేయాలనుకున్న వారు, బైబిల్ చదవాలి, బైబిల్ పట్టణం చదవాలి అనుకున్న వారు మీరు ముందుగానే పేర్లు ఇస్తే అవి రాసుకొని మేము ప్రోగ్రాం అరేంజ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఎవరు చదవాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు పాట పాడాలి, ఇవన్నీ ఈ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ప్రార్థన చేయాలనుకుంటారో, బైబిల్ పఠనం చేయాలనుకుంటారో, స్పెషల్ సాంగ్ పాడాలనుకుంటారో మీరు సెక్రటరీ గారికి మీ పేర్లు ఇస్తే ఆ పేర్లు మేము ప్రోగ్రాంలో సార్ట్అవుట్ చేసుకోవాలి. ఆయనకు కానీ, నాకు కానీ, పాస్టర్ గారు కానీ మీరు పేర్లు ఇస్తే బాగుంటుంది. ప్రతిసారి మేము అనౌన్స్ చేస్తున్నాం కానీ పేర్లు ఎవరు ఇవ్వటం లేదు. మేము ఇక్కడికి వచ్చే వాళ్ళని చూసుకుని అప్పటికప్పుడు పేర్లు రాసుకొని ప్రోగ్రాం తయారు చేయవలసిన పని వస్తుంది. కాబట్టి దయచేసి మీరు పేర్లు ఇస్తే బాగుంటుంది. తర్వాత స్పాన్సర్ కాదు, ఈ రిఫ్రెష్మెంట్స్ స్పాన్సర్ చేసేవాళ్ళు సోమవారంకు మంగళవారంకు ఎవరు ఇవ్వలేదు, ఖాళీగా ఉంది. కాబట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముందుకొస్తే వారి పేర్లు మరి ఇస్తే బాగుంటుంది. లేదా ఎవరైతే రిఫ్రెష్మెంట్ స్పాన్సర్ చేయాలనుకుంటారో ఈరోజు చేసేవాళ్ళు వాళ్ళే అరేంజ్ చేశారు. మిస్టర్ నిస్సి, వైఫ్ ఆఫ్ విక్టర్ ఇమాన్యుయల్ గారు, ఎల్కూరు బంగ్లా, వారే తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పినప్పుడు ఇక్కడ ఉన్న జాయింట్ సెక్రటరీస్, తర్వాత యూత్ పిల్లలు వారు డిస్ట్రిబ్యూషన్ అరేంజ్ చేస్తారు. అలాగే ఇక ముందు ఎవరైనా మీరే చేయాలనుకుంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు. సో మీరే తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకు జాయింట్ సెక్రటరీస్కి కానీ యూత్ కానీ అప్పగిస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మినిమం 100 to 120 దాకా వస్తున్నారు. కాబట్టి 120 మెంబర్స్కి సరిపోయేటట్టు తెస్తే సఫిషియెంట్గా ఉంటుంది. షార్టేజ్, ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్టు షార్టేజ్ పడకుండా ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఇస్తాము మీరే అరేంజ్ చేయంటే ఆఫ్కోర్స్ దట్ వీ విల్ కంటిన్యూ, లేదంటే మాత్రం మీరే అరేంజ్ చేయండి. ఇది ఒక చిన్న ప్రకటన. మనము నెక్స్ట్ ముగింపులోకి వచ్చి ఉంటున్నాము. మన మధ్యన ఉన్నటువంటి పి భాస్కర్ గారు, క్లారా భాస్కర్ గారు వారు వచ్చి ప్రార్థన చేస్తే తర్వాత సంఘ కాపరి గారి ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా రేపటి ప్రోగ్రాం అంటే నెక్స్ట్ మండే ప్రోగ్రాం కూడా మేము చదవకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరి పేర్లు రాయలేదు. ప్రోగ్రామ్ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఎవరి పేర్లు ఇవ్వలేదు. కాబట్టి మీరు ముందుగా పేర్లు ఇస్తే మాకు ప్రోగ్రామ్ షీట్ తయారు చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. దయచేసి ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, మరొకసారి నూతన దినంలో, నూతన మధ్యాహ్నంలో ఈ లెంట్ డేస్లో మనం ప్రవేశించి దిగ్విజయంగా జరుపుకుంటున్న విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం దేవునికి. అని ముఖ్యంగా పాస్టర్ గారు ఇచ్చిన మంచి సువార్తవానము మనకి అందరికీ తెలిసినది, ఆమోదయోగ్యమైనది. కృప వలన మనమంతా ధనవంతమవుతామని సెలవు ఇచ్చిన ప్రకారము మనముకు నిజంగానే ధనవంతులము, దేవుని యందున్న బిడ్డలము కనుక కనకరించి కాపాడి ఆశ్రయిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచున్నాం. ఈ మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి, కాపాడండి, ఆశీర్వదించండి. పరీక్షలు రాయచున్న బిడ్డలను కూడా కాపాడండి. మంచి ఉత్తీర్ణత సాధించి నీకు మహిమకరముగా బిడ్డలు ఉండేలాగా నాకు కాపాడి ఆశీర్వదించి దీవించండి. మేము సంఘములో సభ్యులందరము సహోదర ప్రేమ కలిగి జీవించేలాగున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించుదురని ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేట వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడికలో పాల్గొని మనకందరికీ ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి శ్రీమతి నెస్సి మౌనిక కుటుంబానికి, ఈ వారం అంతట్లోనూ ముందున్న వారంలో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలందరికీ, ప్రభు కొరకు రూపాంతర అనుభవంలోకి ఎదగడానికి ఆశ తృష్ణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు దీవెన ఆశీర్వాదములు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇప్పటికి ముగిసిందండి. బయట రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకుని వెళ్ళండి. ఒకరినొకరు బల